నమస్తే, వెల్కమ్ టు పురాలోకర్. నేను మీ సంపత్ కుమార్. మనతోటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సార్, తెలంగాణలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందో దానిపైన ఇటు కేటీఆర్ కావచ్చు, అలా కాంగ్రెస్ కూడా ఆ, తప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా పనిచేస్తారని చెప్పి ఆరోపణలు చేస్తారు. దీనిపై ఎట్లా స్పందిస్తారు? చూడండి, చాలా క్లియర్గా ఎస్ఆర్ రాకముందు ఓట్ చోరీ అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఎస్ఆర్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. డబల్ ఓటు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ ఓట్లను తీసేయడం ఒకవేళ వారికి నచ్చకుంటే, మరి గతంలో వారి అధికారం కేవలం ఆ ఫేక్ ఓట్ల మీద వచ్చుంటే ఈరోజు అవి కరెక్షన్ చేస్తూ ఉంటే ఎందుకు వారికి నొప్పి అవుతూ ఉన్నది? ఎక్కడ కూడా జెన్యున్ ఓటు ఒక్కటి కూడా ఈ దేశంలో జరిగినటువంటి ఎస్ఐఆర్లో ఒక్కటన్నా జెన్యున్ ఓటు నాది పోయిందని ఎక్కడ కూడా కాంప్లైంట్ రాలే. కేవలం ఫేక్ ఓట్లు, డబల్ ఓట్లు, 4 చోట్ల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఓట్లు, లేకుంటే మరి ఇక్కడ లేని వారి ఓట్ల గురించి మాత్రమే కరెక్షన్ జరుగుతూ ఉన్నది. దాని మీద ఎందుకోసం మరి వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం. సార్, ఈరోజు హరీష్ రావు చెప్పారు, అమెరికాలో ఉన్న హరీష్ రావు చెప్పారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నాడు. మేము అధికారంలోకి వస్తే మేము ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే ప్రజల డబ్బులు వాళ్ళకు ఆట బొమ్మలా ఉన్నాయి ఎట్లా? హరీష్ మళ్ళీ అధికారం వచ్చేది కల్లా, టీఆర్ఎస్ అధికారం రావడం అనేది ఎప్పటికీ కాని పని. ఏదన్నా రేపు అవకాశం ఉంటే వాళ్ళకి వాళ్ళు గెలవడం కూడా కష్టం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేపు అధికారం రాబోతున్నది. రేపు 2028లో ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతున్నది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇష్టమైనటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణను ఇవ్వబోతున్నది. ప్రజలకు ఆ రోజు న్యాయం జరుగుతుందని తెలియజేస్తాం. సరే, ఇప్పుడు ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులను విస్మరించినట్టు తెలిసింది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? పూర్తిగా రైతును విస్మరిస్తూ ఉన్నది. వారికి రైతు బంధు లేదు, యూరియా లేదు, గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి. రైతు ఈరోజు గోసపడతా ఉన్నాడు. రైతు గోసకి భారతీయ జనతా పార్టీ భరోసా ఇవ్వడానికి రేపు సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి మరి యాత్ర చేయబోతా ఉన్నాం.